మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. వదినా వదినా. ఆదిత్య రా కూర్చో. ఒక్కడివే వచ్చావా? సైలెంట్ తీసుకుని రాలేదా? ఏంటి వదినా ఇది? అన్నయ్య నువ్వు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వు కూడా ఇలా చేయడం ఏం బాలేదు ఆదిత్య. నేనేం చేశాను వదినా? మాకు ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా. మేమంతా కాని వాళ్ళం అయిపోయామా? మాకు చెబితే దగ్గరుండి మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా. నీ ఇష్టాన్ని మేమెప్పుడైనా కాదన్నమా ఆదిత్య? అయ్యో వదినా, నీకెలా చెప్పాలి? అసలు నాకు శైలుకి పెళ్ళే కాలేదు వదినా. పెళ్లి కాలేదా? మరి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని? అదంతా డ్రామా వదినా. అయినా మీరు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను వదినా? నిజంగానా? అవును వదినా. బాలు అన్నయ్యని శశి వదిన్ని దారిలో పెట్టడం కోసం నేను శైలు కలిసి ఆడిన నాటకం అది. లేదంటే ఇంట్లో అమ్మకి తాతయ్యకి రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. చివరికి తాతయ్యకి సర్జరీ చేయాలంటే డబ్బులు కూడా ఇవ్వలేదు వదినా. ఇటు మిమ్మల్ని అటు నన్ను అందరినీ బయటికి పంపించి ఆ శశి వదిన డీపీ గాడు కలిసి ఇంటిని ఆక్రమించుకున్నారు. అందుకే వాళ్ళ ఆట కట్టించడం కోసమే నేను శైలు ఆ ఇంట్లో చేరాం వదినా. మంచి పని చేసావు ఆదిత్య. ఎవరో ఒకరు వాళ్ళని కనిపెట్టుకుని లేకపోతే ఆ బాలు శశి ఎంతకైనా తెగిస్తారు. కానీ మీరు నా ప్లాన్ అంతా పాడు చేశారు వదినా. అదేంటి ఆదిత్య? అవును వదినా, మిమ్మల్ని ఎందుకు వ్రతం కోసం పిలిపించాననుకున్నావు? నిజం చెబితే మీరు వస్తారో రారో అని మాకు పెళ్లి జరగలేదు అనే విషయం దాచి మరీ మిమ్మల్ని పిలిపించాను. వ్రతం పీటల మీద కూర్చోబెట్టాలి, మీ చేతే వ్రతం చేయించాలి అనుకున్నాను వదినా. కానీ అన్నయ్య నువ్వు బాలు అన్నయ్య ఏదో అనగానే వెనక్కి వచ్చేశారు. ఆ వ్రతం చేశాక మీ ఇద్దరిని అక్కడే ఉండేలా అన్నయ్యను ఒప్పించేద్దాం అనుకున్నాను వదినా. మళ్ళీ మనందరం కలిసి ఉండాలి, మన అయోధ్య నిలయంలో అందరి సమక్షంలో నాకు శైలుకి పెళ్లి జరగాలని ఎంత ప్లాన్ చేసుకున్నామో తెలుసా వదినా? అసలు మీరిలా విడిగా బతకడం నాకు అస్సలు బాలేదు వదినా. అందరం కలిసి ఉండాలి, దానికోసం నేను ప్లాన్ చేస్తుంటే అన్నయ్య అలా వచ్చేయడం నాకేం నచ్చలేదు వదినా. నీకే కాదాదిత్య, నాకు నచ్చలేదు. మీ అన్నయ్య ఆ ఇంటికి రావాలని నువ్వెంత కోరుకుంటున్నావో నేను మీ అన్నయ్యను మీకు దగ్గర చేయాలని అంతే కోరుకుంటున్నాను. చుట్టూ నా అనేవాళ్ళు ఉండాలి. అందరూ ఉంటేనే ఆయన్ని బాగా చూసుకుంటారు. ఆయన వాళ్ళ ఆదరణ లేకపోతే బాధలోంచి బయటపడటం చాలా కష్టం ఆదిత్య. ప్రతి క్షణం మీ అన్నయ్యని కనిపెట్టుకుని ఉండేలా మీరందరూ ఉండాలి అనేది నా చివరి కోరిక. చివరి కోరికేంటొదినా? అదే నాకున్న ఒకే ఒక్క కోరిక ఆదిత్య. ఎప్పటికైనా మీ అన్నయ్యని మీకు దగ్గర చేయాలి. మా అన్నయ్యనా? ఏ నువ్వు మాత్రం మాతో పాటు ఉండబోదునా? ఏ ఎందుకుండాను ఆదిత్య? మరేంటి నువ్వేదో ఎక్కడికో వెళ్తున్నట్టు, అన్నయ్య ఒంటరైపోతున్నట్టు, మాకు దగ్గర చేయాలని ఆలోచిస్తున్నట్టు అలా మాట్లాడతావేంటి? అలాంటిదేం లేదు ఆదిత్య. మీ అన్నయ్య అలా వచ్చేయడం నాకేం నచ్చలేదు అని చెప్తున్నాను. నా మాటలన్నీ నువ్వంత సీరియస్గా తీసుకోవద్దు ఆదిత్య. కానీ మీ అన్నయ్యని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఏం చేయాలో అది చూడు. నువ్వనుకుంటే ఎలాగైనా మీ అన్నయ్యని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళగలవు ఆదిత్య. చూస్తాను వదినా, దేనికైనా టైం రావాలి. అంత టైం లేదు ఆదిత్య. వీలైనంత తొందరగా ఆయనకి అమ్మ తోడు దొరికేలా చెయ్యి. సరే వదినా, అన్నయ్యకి నేను వచ్చిన విషయం చెప్పొదినా, నేను మళ్ళీ వస్తాను. ఆదిత్య ఆదిత్య ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అన్నయ్యని ఆ ఇంటికి దగ్గర చెయ్యి. సరే వదినా, అలాగే వెళ్ళొస్తాను వదినా.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.